మీరు చూస్తుంటేనే తెలిసిపోవాలండి మీకు చేపల కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇదిగో చూసారు కదా, నేను కొత్తిమీర చక్కగా ముందుగా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇలా వేస్తే చక్కగా మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ మసాలాకి పట్టి చక్కగా పులుసు అసలు మామూలుగా ఉండదండి టేస్టు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుంటారా అనుకుంటున్నాను. ఇవాళ నాది సండే వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే పెసరట్టు అండి, వచ్చేసి లంచ్కి చేపల పులుసు అండి. చూస్తున్నారు కదా, ఇంకా అమ్మను కూడా రెడీ చేసేసి నేననేది నా మార్నింగ్ వ్లాగ్ అనేది మొదలు పెడదామని చెప్పి అమ్మని రెడీ చేస్తున్నానండి. ఇలాగా పని అయిపోతే ఇంకా నేననేది వంట రూమ్లోకి వెళ్ళొచ్చానని చెప్పి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అదే చూస్తున్నారు కదా, మార్నింగ్ అండి ఇది. మార్నింగ్ వచ్చేసి నిన్న అమ్మకి ముక్కోటి ఏకాదశి రోజు తలస్నానం చేయించానని చెప్పాను కదండి. కొబ్బరి నూనె పెట్టేసి ఇంకా అమ్మకి జడేసేస్తున్నానండి. అమ్మకి జడేసేసి కసూడు చేసి తర్వాత టిఫిన్ చేసేద్దాము అని చెప్పి అలా అనమాట. చూసారు కదా, అమ్మకైతే జడేసేసి చక్కగా ఇంకా కొబ్బరి నూనె పెట్టి ఇంకా తర్వాత మనం కసూడు చేసుకొని అదిగో చూస్తున్నారు కదండి, ఇంకా అమ్మకి జడ అనేది కంప్లీట్ చేస్తాను. ఇంకా చక్కగా ఆమెకి జడేస్తానండి. అదిగో చూస్తారు కదా, నేను దూకుంటాను ఈ అమ్మని చెప్పి దూకుంది. మళ్ళీ మా జానయ్య ఏమో ఫోన్ చూసుకుంటుందండి. ఇంకా అమ్మకి జడేసేసాక ఒకేసారి కసు చిమ్మచ్చని చెప్పాను కదండి. చక్కగా కసు ఊడ్చేస్తున్నాను. కసు అనేది ఊడ్చేసాక చక్కగా మనం టిఫిన్ చేసుకోవాలండి. ఎవరైనా సరే ముందు ఇంట్లో మనకి చక్కగా టిఫిన్ చేయాలన్నా ఏది మొదలు పెట్టాలన్నా సరే మనం అనేది కసు అనేది ఉంచుకోకూడదండి. చక్కగా కసు ఊడ్చేసుకొని ఏ పని అయినా సరే మొదలు పెట్టాలండి. అదిగో చూసారు కదా, మనకి ఇవాళ సండే కాబట్టి మా హేమంత్ అయితే చక్కగా సైకిల్ దొక్కుంటున్నాడండి. ఆయన అయితే ఇంకా వెళ్ళిపోయాడు ఆటలకి. మా పాప ఏమో ఇంట్లోనే ఉండిపోయిందండి. ఇంకా నా కసు అనేది ఊడవడం అయిపోయిందండి, కంప్లీట్ అయింది. ఇంకా అమ్మ చక్కగా అమ్మని రెడీ చేస్తున్నాను. అమ్మ బ్రష్ చేసుకొని ఇంకా మొహం కడుక్కొని వచ్చిందండి వెళ్ళి. ఇంకా సర్లే అని చెప్పి అమ్మని కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంక నేను టిఫిన్ చేద్దాము తింటది కదా అని చెప్పి అలా అనమాట. అదిగో చూసారు కదా, అమ్మకి చక్కగా బొట్టు పెట్టి పౌడర్ పూసి కుంకుమ పెడుతున్నానండి. ఇంకా తర్వాత ఇదిగో పెసరట్టుకి వేసుకున్నానండి. నైట్ వచ్చేసి నేను అనేది మిక్సీ కూడా పెట్టేసుకున్నానండి, అది వీడియో తీయలేదు. పక్కనేమో కొంచెం చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి అనేది వేసేసి ఇవాళ కొంచెం స్పెషల్గా చేశానండి చట్నీ అనేది. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ట్రై చేయండి. చక్కగా మనం వేరుశనగ గుళ్ళు మిర్చి అనేది వేయించుకున్నాక కొత్తిమీర కానీ ఉంటే ఎక్కువ కొత్తిమీర కానీ వేసుకొని దాంట్లో 2 వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా గ్రైండ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర పుదీనా అనేది మనం దేంట్లో అయినా సరే యాడ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. పక్కనేమో పోపు పెట్టేసానండి చట్నీలోకి. ఇదిగో చూస్తున్నారు కదా, పెసరట్టుకి చక్కగా నేను కొంచెం సాల్టు మన వంట సోడా అనేది వేసుకొని తర్వాత అనేది నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి మంచిదని. చూసారు కదా, నేను చట్నీ అనేది ఎంత గ్రీన్గా వచ్చిందో. ఎక్కువ కొత్తిమీర వేసానండి మంచిదని చెప్పి వచ్చేసి తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా వేసానండి. చట్నీ చాలా టేస్ట్ వస్తుందండి, సూపర్గా అయితే ఉన్నిందండి చట్నీ. చూసారు కదా, అలా అన్నమాట. పోపు కూడా వేసాను, చాలా బాగుందని చెప్పానండి. ఇంకా నా చట్నీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా అట్లు వేసేస్తే తింటారు అని చెప్పి ఇంక ఇలా అట్లయితే వేసేస్తున్నానండి పెసరట్టు. అదిగో చూస్తున్నారు కదా, పెసరట్టు అయితే వేసేస్తున్నానండి నేను. ఇంకా పిల్లలు మా అమ్మగారు అందరూ తింటారని చెప్పి పెసరట్లు చక్కగా బాగా కుదిరాయండి. చక్కగా 1 గ్లాసు మనం పెసలు నానేసుకొని 1 గ్లాసు బియ్యమే వేయండి, ఎక్కువ వద్దండి. మనకి చక్కగా బాగా కుదురుతాయండి. ఎక్కువ బియ్యం వేసుకోకుండా మనం బాగా పెసరట్టులా తినాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా సరే 1 గ్లాసు మనం పెసలు అనేది వేసుకుంటే చక్కగా చాలా బాగా వస్తాయి. చూసారు కదండి, అట్టు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. హాయ్ అండి, చూస్తున్నారు కదా, ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చేప అండి. మా వారు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చారు.
మా అమ్మ చేతితో చేసిద్దని చెప్పి చేపలు తీసుకొచ్చారు మా వారు. మా అమ్మ బాగా చేసిద్ది కదా వంటలో. ఇప్పుడు మా అమ్మ చేత చేపించాలి నేను ఇది చేపల కూర అనేది. ఇదిగో చూస్తున్నారు కదా మనకి చక్కగా ఇప్పుడే తీస్తున్నానండి కవర్లో నుంచి. ఇదిగో చూసారు కదా ముక్కలు. ఇదిగోండి చూస్తున్నారు కదా నేను ముక్కలన్నీ కూడా ఇలా వేసుకున్నానండి. చూసారు కదా మాకైతే ప్లేస్ లేదండి. మామూలుగా ముక్కలు అలా తోముతారు కదా. చేప అయితే క్లీన్గానే ఈయన చేపించుకొని వచ్చారు. కాకపోతే ఇప్పుడు నేను లైట్గా ఏంటంటే సాల్ట్ అనేది చల్లి వీటిల్ని చక్కగా మనకి పైన అనేది ఇది ఉంటుంది కదండి. ఇదిగో చూసారు కదా ఇది అనేది మనకు బాగోదు కాబట్టి దీన్ని ఇలా శుభ్రం చేసుకొని మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా శుభ్రం చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా ఏంటంటే మనకి ప్లేస్ లేని వాళ్ళు చక్కగా ఇలా పెట్టేసి మనం ఏంటి ఒక చాకు లాంటిది పెట్టుకొని చక్కగా ఇలాగా కల్లుప్పు వేసామంటే ఆ పైనదంతా కూడా మురికి అనేది పోయి ఆ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇది ఉన్నదంటే కర్రీ కూడా ఏంటంటే ఇంతగా బాగోదు. ఇదిగో చూసారు కదా ఇలాగా అన్ని ముక్కలు ఇలా అనుకున్నామంటే మనకి చక్కగా నీసవాసన అనేది లేకుండా ఇదంతా ఈ నలుపు పోయి ఆ జోమ్ అనేది పోద్దండి. ఇదిగోండి చూస్తున్నారు కదా నేనంతా కల్లుప్పుతోటి చక్కగా మనకి పైనున్న తోలి బ్లాక్నెస్ అనేది జిడ్డంతా పోద్దండి. ఇలా చేసుకోండి. మనకి మామూలుగా అయితే బండ మీద మామూలుగా రుద్దుతారు కదా చేపని. మేము ఆల్రెడీ క్లీన్ చేపించే తీసుకొచ్చాము చేప అనేది. అందుకే నేను లైట్గా కల్లుప్పు వేసేసి ఇలా క్లీన్ చేసేప్పుడు దీన్ని శుభ్రం చేసేస్తాను వాటర్ పోసేసి చక్కగా. ఏం చేయాలి శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగి ముక్కనే పిండి దబర్లో వేయి. దబర్లో అయితే చాలా కూర బాగుంటుంది. అదిగో చూసారు కదండి ముందు ముక్కలు అనేది నేను మొత్తం శుభ్రం కడిగేసానండి. మళ్ళీ ఇంకోసారి కడగమంటున్నా అమ్మ. మంచి కడుగు. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ కూడా చక్కగా కడిగేసుకున్నాక చక్కగా ఒక ముక్క అనేది మనం శుభ్రంగా ఇలాగా ఇప్పుడు మా అమ్మ చెప్పిద్ది కర్రీ ఎలా చేయాలో ఏంటనేది. ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట చక్కగా ఇలాగా పిండుకొని ఇలా ముక్క అనేది ఒక్క ముక్కని దీంట్లో వేసేస్తున్నాను నేనైతే. చింతపండు ఇది సరిపోద్ది ఈ చేపలకి 2 కిలోలు సరిపోతుందా? ఎంత ఉంటుంది ఇది? సరిపోతుంది బాగుల్లా 200 గ్రాములు చింతపండు. అయితే 2 కిలోల చేపలకి 200 గ్రాములు వేసుకోవాలి అంతేనా? ఇదిగో చూసారు కదండి మేమైతే ముందు ముక్కలు అనేది శుభ్రం చేసుకున్నాము. అమ్మ ముందు ఏంటంటే చింతపండు నానేద్దాము మనకేంటంటే గుజ్జు బాగా రావాలి అంటే చింతపండు నానేద్దాం అని చెప్పింది. అందుకే చింతపండు నానేస్తున్నాము. మా అమ్మ స్టైల్లో చేపల పులుసు అండి ఇది. చూసాక మొత్తం ఎలా ఉంది ఏంటనేది చెప్తారు. కలుపుకోవాలమ్మా ముందు ముక్కలు శుభ్రం చేసుకున్నాక ముందు సాల్ట్ వేయి దీంట్లోనా ముక్కల్లో సాల్ట్ వేయి ముందు. ఇదిగోండి చూసారు కదా నేను సరిపడా వేయి. ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ వేసాను. ఇలా కలుపుకోవాలంట. మళ్ళీ కారం వేయి. చెప్పమ్మా తర్వాత పసుపు ఎంత? కొద్దిగా పసుపు వేయి. ఇదిగో చూసారు కదండి పసుపు కూడా కొంచెం వేసా నేను. సరే అండి తర్వాత కారం కూడా వేసుకోవాలంట. ఎంతమ్మా? 1 స్పూన్ వేయి ముందు. ఇదిగో చూసారు కదా 2 స్పూన్లు పట్టిద్దేవాళ్ళమ్మా. 2 స్పూన్లు వేసానండి నేను కారం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుకోవాలి. డబల్ పట్టుకొని బాగా ముక్కలు చేప ముక్కలు తెచ్చుకున్న తర్వాత చేప ముక్కలు ఉప్పు వేసుకొని బాగా అదంతా పోయేటట్టుగా బాగా శుభ్రం చేసుకుని చేసుకున్న తర్వాత ముక్కలు కడిగి ఒక మన
వండుకునే దగ్గరలో వేసుకొని సాల్ట్ కలుపుకొని ముందు, తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని చెప్పు, ఏం కాదు చూసి చెప్పు. తర్వాత మళ్ళీ కారం వేసుకొని బాగా ముక్కలు కనిటి కలిసేటట్టుగా ఎగరేసుకొని దగ్గర అట్నే పెట్టుకుంటే ఎన్ని నిమిషాలు ఉంచాలి ఇప్పుడు ఇది? ఒక అరగంట సేపు ఉండిస్తే చేప ముక్కలు కూడా మెత్తపడకుండా ఉప్పు కారం పట్టి బాగా. తర్వాత అందులో మనం చింతపండు కూడా నానద్దు కదా, అప్పుడు ఆ పులుసు ఎత్తి అవును మళ్ళీ ముక్కల్లో పోసుకొని అవును ఒక అరగంట సేపు ఉండిచ్చి ఉప్పు కారం పులుపు అంతా బాగా ముక్కలు పడతాయి. అప్పుడు ఆమె తెరవ మూత పెట్టుకునేది. కాదమ్మా, ఈ కూర బాగుంటది ఈ స్టైల్లో చేస్తావు నువ్వు. మేము ఎట్టే చేసుకునేది. సరే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, మనకి చేపలకు అనేది సాల్ట్ పసుపు కారం పట్టించాము. ఇప్పుడు ఇది అనేది ఒక పావు గంట అరగంట ఉండాలంటుంది అమ్మ చేసిద్ది ఎలాగేంటనేది చూద్దరు. నేనైతే ఇప్పుడైతే కలిపేసుకున్నాను. ఒక పావు గంట అరగంట తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను ఆవాలు అయితే 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇవి వచ్చేసి మెంతులు ఒక అర టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. మా అమ్మ చెప్తుంది, మా అమ్మ నిలబడలేకపోతుందండి. అమ్మ చెప్పింది ఇలా చేయమని. అమ్మ ఇప్పుడు వీటిని వేయించుతావా? దోరలుగా వేయించు. దోరలుగా వేగినాక కూర బాగా ఉడికి చిక్కపడ్డ తర్వాత అలా పొడి చల్లుకుంటే. సరే అండి, ఇప్పుడు నేను వీటిని దోరగా వేయించుతున్నాను. ఈలోపు మనకి చేప ముక్కలు కూడా పట్టేసింది, ఉప్పు కారం. కూర కూడా చేసేస్తాం. వీటిని అయితే ఇప్పుడు వేయించుతాను నేను. అమ్మ ఇందులో ఏమా, ఇదిగో మనకి చక్కగా కట్టి కూడా తెచ్చేసాను. కుండలో చాలా బాగుంటుంది చేపల కూర. లేదంటే చేద్దాం. నేను నిలబడలేను, నేను చెప్తుంటాను, నువ్వు చేసుకుంటే అక్కడ పోయి గ్యాస్ మంచిదు. ఏమమ్మా లేచి చేయొచ్చుగా. కాలు నిలబడలేనమ్మా. సరే అండి, చూసారు కదా మా అమ్మ పాపం నిలబడలేదు. మా అమ్మ నిలబడలేను అంటుందండి. సరే నన్ను చేయమంటుంది. ఇప్పుడు ఈ సట్టులో చక్కగా మేము చేపల కూర చేయబోతున్నాం. అమ్మ చెప్తుంటది, నేననేది చేస్తాను. మనకి సట్టులో చేపల కూర చేసుకుంటే చాలా అంటే చాలా రుచి వస్తుందండి. మా ఇంట్లో అయితే ఉంది, మేము మంచి తెచ్చిపెట్టుకున్నాము. మట్టి కుండ కాబట్టి మనకి చాలా శ్రేష్టము. కూరలు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు అమ్మ అక్కడి నుంచి చెప్పిద్ది, నేను ఇక్కడ చేస్తాను. అరగండి, చూసారు కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి చూసారా, నేను ఒక 100 గ్రాముల ఆయిల్ అనేది వేసానండి. దాంట్లో అమ్మ చెప్పిందండి, ఇదిగో చూసారా, కొంచెం జీలకర్ర వేసాను. కొంచెం అంటే కొంచెం అండి, మెంతులు వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ వేస్తే చేదు వచ్చేసింది. సరే కదండి, నేను ముందుగా 2 కిలోల చేపలకి అమ్మ చెప్పింది ఇవైతే ఒక 5 టమోటాలు అండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి 3 ఉల్లిపాయలు, ఇవి కూడా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. మనకి చేపల పులుసు కాబట్టి సన్నగా కాకుండా లావుగా కట్ చేసుకుంటే గుజ్జు వచ్చి బాగా పులుసు బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి మెంతులు చక్కగా జీలకర్ర అనేది వేగిపోతున్నాయి. నేను చక్కగా ఉల్లిపాయలు అనేది కూడా వేసుకుంటున్నాను. ఇదిగో చూసారా, ఇలా అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, మనకి ఉల్లిపాయలు ఇలా లైట్గా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేద్దామండి. చూసారు కదా, చక్కగా మట్టి కుండండి. మనం చక్కగా దీంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. కాకపోతే మనకి మంట తగలడం అనేది కొంచెం లేట్ అయిద్దండి. ఇది మట్టి కుండ కాబట్టి. చూసారు కదా, చక్కగా ఇలాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు దాకా ఉంచితే చక్కగా మగ్గిపోతాయి. ఓకే అండి, చూసారు కదా, ఉల్లిపాయ టమాటా అనేది ఇలా మగ్గేదాకా చక్కగా చేసుకోండి. ఇలా చక్కగా ఏంటంటే మనం లావుగా కట్ చేస్తే ఇలా గుజ్జులాగా వస్తుంది. సన్నగా కట్ చేస్తే తొందరగా ఏగిపోయి మాడిద్ది అనమాట. ఇప్పుడు మనం ఒక ముక్క అనేది చక్కగా ఇలా వేసుకుంటే ఏంటి మనకి ఆ చేపకు అనేది నీసు వాసన రాకుండా చక్కగా ఆయిల్ పట్టి, ఇప్పుడు ఇది వేసుకునేటప్పుడు అండి మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్. ఎందుకంటే మంట తగిలితే చేప అనేది మనకి తొందరగా ఉడికిపోద్ది కాబట్టి నేను సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక్క ముక్క అనేది ఇలాగా వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ టమోటా ఉల్లిపాయ అనేది చక్కగా ఏంటి
ఆ నూనెలో వేగింది కదా, ఆ ఫ్లేవర్ కూడా ఇప్పుడు ఈ చేపగా పట్టిద్దండి. ఇదంతా కూడా మా అమ్మగారే చెప్పిందండి. మా అమ్మగారు చెప్పిన విధంగా నేను చేస్తున్నాను కర్రీ. ఓకే అండి, మనకి ఇంకొక 2 నిమిషాలు అయితే అది తీసేద్దాము. ఈలోపు మనం చక్కగా ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసుని చక్కగా గుజ్జులాగా చక్కగా ముందుగా శుభ్రంగా ఒక వంపు కడుక్కున్నాక ఇప్పుడు ఇది నానబెట్టుకోవాలి. నేను అలాగే నానబెట్టుకున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా, గుజ్జులాగా వచ్చేసింది. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, దాంట్లోనే ఈ చింతపండు చారు అనేది పోద్దాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి ముక్క అనేది చక్కగా ఈ ఆయిల్లో అనేది మనకి మగ్గేలేకి చూసారండి. ఆ వాటర్ కూడా ఇంకా కింద మనకి చక్కగా ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మనం చక్కగా ముక్క మునగ అనేది చింతపండు చారు అనేది పోస్తున్నానండి నేను. ఇది చూసారు కదా, ఇలా అన్నమాట ముక్క మునగ పోసుకుంటే సరిపోద్దండి. ఇక చూసారు కదా, ముక్కలు మునగ మనకి ముక్కలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ముక్కలు మునగ పోసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఒక్కసారి మనం ఏంటంటే కింద నుంచి ఇలాగా గరిటె పట్టి ఎక్కువగా కలిపెట్టకుండా ఇలాగనమాట ఇలాగ అనుకుంటూ ఉంటే మనకి చక్కగా ముక్కలన్నీ కూడా ఇదిగో చూస్తున్నారు కదండి, మనకి ఆవాలు మెంతులు అనేది చక్కగా వేయించుకొని పిండి చేసుకున్నాం కదండి మిక్సీ పట్టించి. ఇదిగో చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది మనం చక్కగా కర్రీ అనేది ఉడికేస్తుందండి. ఇప్పుడు వేస్తే చక్కగా 5 నిమిషాలు ఉంచాలి, పచ్చి వాసన రాకుండా చక్కగా ముక్కలకు పట్టిద్ది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మెంతి పిండిని ఇలాగా అమ్మ చెప్పిందండి, ఇలా వేయాలంట. ఒక్కసారిగా వేస్తే అది అనేది మనకి ఒకే ఇక్కడ పడిపోయి మామూలుగా అది అలా ఉంటుందంట. ఇట్లా చల్లమనింది. సరే కదా, ఇలాగ చక్కగా చల్లుకుంటే లాస్ట్లో అసలు ఈ స్టైల్లో చాలా బాగుంటుందండి. చేపల పులుసు అంటే మనం మసాలా వేసుకుంటాం, కానీ ఇలా కానీ చేసామంటే అసలు మామూలుగా ఉండదండి కర్రీ. మా అమ్మగారు ఇలాగే చేస్తారు, మాకు అందుకే ఇలాగే అలవాటండి. చాలామంది మసాలాలు వేసి చేస్తారు, అసలు మేము ఎప్పుడు మసాలా అనేది వేసి చేపల కూర అనేది చేయవండి. మేము చేసుకునేది ఇదే స్టైలు. మా అమ్మ అయితే ఇలాగే చేసిద్ది, నాకు కూడా ఇలాగే నేర్పించింది అమ్మ. ఇలా అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు నేను ఈ పిండి వేసుకున్నాను కాబట్టి ఇంకో 5 నిమిషాలు అనేది ఉంచితే చక్కగా ఈ పిండి ముక్కలకు పట్టిద్ది. ఇలా అనుకుంటే ఉండలు కట్టకుండా ఈ పిండి వేసాక చక్కగా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాము. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మనం చక్కగా మగ్గనిద్దాము, ముక్కలకు పట్టిద్ది. చూడండి, చూస్తున్నారు కదా, మనకి చక్కగా పులుసు అనేది చిక్కబడింది. మీరు చూస్తుంటేనే తెలిసిపోవాలండి మీకు చేపల కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇదిగో చూసారు కదా, నేను కొత్తిమీర చక్కగా ముందుగా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇలా వేస్తే చక్కగా మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ మసాలాకి పట్టి ఏంటి చక్కగా పులుసు అసలు మామూలుగా ఉండదండి టేస్టు. చూసారు కదా, ఇట్లా అన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఉంచుతాను. ఓకే అండి, మనకి ఇప్పుడు చేపల కూర మొత్తం రెడీ అయిపోయింది. ఇందాక కొత్తిమీర కూడా వేసాను కాబట్టి అలా ఉంది ఏంటో చూస్తా. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చక్కగా మట్టి కుండలో చేపల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది అమ్మకు కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తాను, అమ్మ ఏం చెప్పిద్దో. మన చిరవతాలలో కూర చేపల కూర ఖర్చులోనే బాగుంటుంది.
దొరకడ చేపల కూర కానీ రాగి కనుక కానీ చట్టీల్లో చేసుకుంటే అంత బాగా ఉండేది. ఇది కూడా బాగుంది. ఎప్పుడు చేసుకున్నా చేపల కూర చట్టీలోనే చేసుకుంటాం. సరే మా బాగుంది అయితే కూర. ఓకే అండి, ఇదిగో చూసారు కదా మా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. పులుసు ఉండాలి కాబట్టి తినడానికి ఈ పులుసు ఈ మాత్రం ఉంచుకుంటే సరిపోద్ది మనకి. సరిపోద్ది. ఓకే అండి, ఇదిగో చూసారా ఇలా అన్నమాట. ఓకే అండి, చూసారు కదా మనకి మట్టి కుండలో చేపల పులుసు. ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్. మేమైతే రైసే వండుకున్నాం ఇవాళ. మామూలుగా అయితే రాగి సంగటి కూడా సూపర్గా ఉంటుంది. మా అమ్మగారు చెప్పారు, నేను చేశాను. అమ్మ చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఇదైతే చాలా బాగుంటుంది. మేము తిని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చెప్తాము. మీకు మటుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా కర్రీ కూడా మీకు నచ్చితే మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకే అండి, రేపు వీడియోలో కలుద్దాం. బాయ్ అమ్మ, బాయ్ చెప్పమ్మా. బాయ్.